వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్స్ ప్రిడిక్షన్ 2025 అంటే త్రూఅవుట్ ది ఇయర్ 2025 స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ సుమారుగా ఎలా ఉండబోతుంది అనే ప్రిడిక్షన్ వీడియోని మనం చూద్దాం. సో మనం ఎప్పుడూ కూడా స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్స్ని ఎప్పుడూ కూడా అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా ఒక గ్రాఫ్ రూపంలో చూపిస్తాము. సో అది చూసే ముందుగా మనం ఓవరాల్ ఎకానమీ ట్రెండ్ ఎలా ఉండబోతుంది, అలాగే గోల్డ్ ప్రైసెస్ ఇన్ దిస్ ఇయర్ ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా, ఇంకా జాబ్ మార్కెట్ పర్ఫార్మెన్స్, లేబర్ మార్కెట్ అంటే ఎంప్లాయ్మెంట్ ఎలా ఉండబోతుంది, లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనేది, అలాగే ఇంకా ఐటీ జాబ్స్ అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనేది మొత్తం కూడా మనం ఈ ప్రిడిక్షన్ వీడియోలో చూద్దాము. సో ముందుగా మనం ఎకానమీ ప్రిడిక్షన్ చూడాలి అంటే, సో ఇన్ దిస్ ఇయర్ 2025 ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోస్ట్లీ ఇన్ ద మోడ్ ఆఫ్ రిసెషన్ ఓన్లీ ఇన్ దిస్ ఇయర్. సో దట్ మీన్స్ ద క్యాష్ అవైలబిలిటీ ఆర్ ద క్యాష్ ఫ్లో ఈస్ గోయింగ్ టు బి లెస్ త్రూఅవుట్ దిస్ ఇయర్. సో maximum when compared to rate hikes, when compared to rate cuts, there is going to be more rate hikes we can expect this year. సో ఇది ఎకానమీ గురించి ఈ ఇయర్ చెప్పాలి అంటే, సో క్యాష్ అవైలబిలిటీ అనేది తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. సో రూపీ వాల్యూ, సో కరెన్సీ వాల్యూ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఇన్ దిస్ ఇయర్. సో డాలర్ వాల్యూ కూడా ఆల్మోస్ట్ each and every currency's value is going to rise. So dollar value kuda there is a probability of strengthening dollar in this year. So iga manam stock markets movement prediction ni graph lo chudali ante, so idi beginning ante from January 1st to 31st December of 2025 manam idi graph. So if this is the beginning, that means 1st January 2025 అనుకుంటే, సో ఓవరాల్గా దాని మూమెంట్ సుమారుగా ఎలా ఉండే ఛాన్స్ ఉంది. సో దిస్ ఇస్ ద ఓవరాల్ స్టాక్ మార్కెట్స్ మూమెంట్ ప్రిడిక్షన్ ఇన్ దిస్ ఇయర్. సో రెండు బ్రేక్అవుట్ పాయింట్స్ ఉన్నాయి. సో ముందుగా ఈ పాయింట్, అలాగే ఈ పాయింట్ కూడా. సో ఈ పాయింట్ వచ్చేసేసి, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి 1st April 2025 అయితే, సో ఇది వచ్చేసేసి May 15th 2025. సో అంటే ఓవర్ ది ఇయర్ చూసినప్పుడు స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ అనేది, సో గ్రాఫ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనం, సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఓవరాల్గా నెగిటివ్ ట్రెండ్ ఉంది. కానీ 1st April నుంచి May 15th వరకు చూసినప్పుడు, సో ద ఎకానమీ ఈజ్ గోయింగ్ టు బి మోర్ నెగిటివ్ ఇన్ దిస్ టైం పీరియడ్. సో దెన్ ఆన్వర్డ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు రికవర్ ఫ్రమ్ May 15th. సో May 15th నుంచి కొంత రికవర్ అయ్యి, సో ఆ ఎకానమీ అనేది ఆ నెగిటివ్ ట్రెండ్ని అలా కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. నెగిటివ్ ట్రెండ్ ఇన్ ద సెన్స్ రిసెషన్ మోడ్. సో ఆ క్యాష్ అవైలబిలిటీ తక్కువగా ఉండటం అనేది త్రూఅవుట్ దిస్ ఇయర్ ఉంది. సో ఎస్పెషల్లీ ఇక్కడ అనేది బాగా ఆ రిసెషన్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. సో 1st April నుంచి May 15th వరకు కూడా, సో అది కొంచెం ఇంకా ఎక్కువగా ఉంది. సో దిస్ ఇస్ ద ఓవరాల్ స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్ ఇన్ 2025. సో అలాగే దిస్ రిప్రజెంట్స్ ఆల్సో ద ఎకానమీ ప్రిడిక్షన్, ఇది కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఫైనాన్షియల్స్ గురించి కూడా, ఎనీ ఫైనాన్షియల్స్ దట్ మే బి పబ్లిక్ సెక్టర్ ఆర్ ప్రైవేట్ సెక్టర్, ఎనీ stock value, stock price, anything related to financials is going to move like this only, like this graph in 2025 as per prediction we can say. సో ఇక మనం నెక్స్ట్ లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడాలి అంటే, సో ఏదైతే మనం ఈ బ్రేక్అవుట్ పాయింట్ చూపించామో
1st April 2025 దగ్గర నుంచి సో అప్పటి వరకు కూడా లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ఈజ్ గోయింగ్ టు బి గుడ్, ఎంప్లాయ్మెంట్ రేట్ విల్ బి గుడ్ అప్ టు దట్ పాయింట్ 1st April 2025, బట్ దెన్ ఆన్వర్డ్స్ until the end of the 2025, 1st April 2025 నుంచి సంవత్సరం ఎండింగ్ వరకు కూడా ద లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ఈజ్ గోయింగ్ టు డిక్రీజ్. సో దట్ మీన్స్ ద ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ గోయింగ్ టు డిక్రీజ్. సో we can say the job market performance is going to be stagnant అని మనం చెప్పొచ్చు. సో ఇది ఓవరాల్గా ఇయర్ చూసినప్పుడు లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ఎఫెక్టివ్. సో దాని ఎఫెక్ట్ డెఫినెట్గా స్టాక్ మార్కెట్స్ మీద, అలాగే ఆ రేట్ హైక్స్ ఇచ్చేటప్పుడు అది డిసెసివ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే దాన్ని కూడా మేజర్గా కన్సిడర్ చేస్తారు. సో లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసినప్పుడు మాత్రం 1st April 2025 వరకు ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ బెటర్ వీ కెన్ సే. బట్ ఫ్రమ్ 1st April 2025 until the end of the 2025 it is going to be less. The employment rate is going to be less. Rather than less, we can say it is going to be stagnant. That means it is going to be neutral. It will be like no hirings, no firings. That is the scenario from 1st April 2025 to till the end of 2025. So adi job market performance gurinchi, employment rate gurinchi you can say as per prediction. So ఇది అలాగే ఇక మనం గోల్డ్ ప్రైసెస్ గురించి చూడాలి అన్నప్పుడు ఓవర్ ద ఇయర్ 2025 the gold prices are going to decrease. సో ఇది గోల్డ్ ప్రైసెస్ గురించి మనం చెప్పే ప్రెడిక్షన్స్. సో గెయినర్స్ లూజర్స్ ఎక్కువగా చెప్పట్లేదు మనం, ఎందుకంటే అలాగే ఫైనాన్షియల్స్ కూడా. సో ఎనీ ఫైనాన్షియల్, ఎస్పెషల్లీ గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్. సో ఇది ఎక్కువగా మనం గెయినర్స్ లూజర్స్ చెప్పట్లేదు, ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రెడిక్షన్ అనేది ఎక్కువగా నెగిటివ్గానే ఉండే ఛాన్స్ ఉంది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ డిక్రిమెంట్ ఇన్ స్టాక్ వాల్యూస్. బట్ ఇన్ బిట్వీన్ ఒక మంత్ పెరగడం, 1 month దే మే ఇంక్రీజ్ ఆర్ 1 month దే మే డిక్రీజ్. సో అది మనం మంత్లీ ప్రిడిక్షన్స్ చెప్పేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ కూడా మంత్లీ ప్రిడిక్షన్ వీడియోస్ మనం ఛానల్లో చెప్తాము. ఫర్ దోస్ follow, do subscribe and follow to get updated each and every month by monthly predictions. సో మంత్లీ ప్రెడిక్షన్ కూడా ఇలాగే మనం గ్రాఫ్ రూపంలో చూపిస్తాము. అలాగే గోల్డ్ ప్రైసెస్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ కూడా అప్డేటెడ్గా పెరుగుతాయా తగ్గుతాయా, ఎదర్ దే మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, వీఆర్ గోయింగ్ టు ప్రెడిక్ట్ ఇన్ మంత్లీ ప్రెడిక్షన్ వీడియోస్. సో do subscribe and follow to get updated each and every month. సో ఇది మొత్తంగా ఓవరాల్గా 2025 స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రెడిక్షన్, అలాగే ఎకానమీ ప్రెడిక్షన్, ఇంకా జాబ్ మార్కెట్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాము. అలాగే సాఫ్ట్వేర్ ఫీల్డ్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడాలి అంటే ఐటీ జాబ్స్ గురించి. సో జాబ్ మార్కెట్ గురించి మనం ఆల్రెడీ చెప్పాము. సో సిమిలర్లీ సో ఐటీ జాబ్సే కాదు, అలాగే ఓవరాల్ ది జాబ్స్ ఎలా ఉంటాయి అనేది చెప్పాము. 1st April వరకు అది పాజిటివ్గా ఉంది, అక్కడి నుంచి స్టాగ్నెంట్గా ఉండే ఛాన్స్ ఉంది. సో సిమిలర్లీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ కూడా 1st April 2025 వరకు కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్ పర్ఫార్మెన్స్, ఐటీ జాబ్స్ ఆర్ గోయింగ్ టు బి గుడ్ till 1st April 2025, and then onwards software field also, the software field's performance is also going to be stagnant. That means the performance will be like no increment or no decrement. That will become stagnant. We can say as per prediction సాఫ్ట్వేర్ ఫీల్డ్ కూడా అక్కడి నుంచి, సో ఐటీ జాబ్స్ కూడా అక్కడి నుంచి హైరింగ్స్ అనేది న్యూట్రల్ అయ్యే ఛాన్స్ ఉంది, అలాగే ఫైరింగ్స్ కూడా న్యూట్రల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎలా అయితే జాబ్స్ గురించి, ఎంప్లాయ్మెంట్ రేట్ గురించి మనం చెప్పినప్పుడు, సో జాబ్స్ కూడా మనం అలాగే చెప్పాము, లైక్ నో హైరింగ్స్ నో ఫైరింగ్స్ అని చెప్పి. సో సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా అలాగే ఉండే ఛాన్స్ ఉంది. సిమిలర్లీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంది. సో ఓవరాల్గా ఇది 2025 గురించి స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రెడిక్షన్, ఎకానమీ, ఇంకా జాబ్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్, సాఫ్ట్వేర్ ఫీల్డ్, ఐటీ జాబ్స్ గురించి. సో మొత్తం ప్రెడిక్షన్ బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజీ ఓన్లీ, దయచేసి గమనించండి.
ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.